క్వశ్చన్ అన్న అట్లా అడిగితే ఊపు వస్తుంది అన్న శంకర్ గారి సినిమా మాత్రం చూస్తున్నా మాత్రం ఎక్సలెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా మనం సినిమా చూసినాం, ఒకే కొడు చూసినాం, భారతీయుడు చూసినాం. ఈ సినిమా మాత్రం ఒక మెసేజ్ సినిమా. రామ్ చరణ్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే చాలా మంది ఏమనుకుంటే ఈ సినిమా రామ్ చరణ్కి భారతీయుడు మన రామ్ చరణ్తో శంకర్ తీస్తున్నారు ఎట్లా ఉంటుంది, మళ్ళీ ఒక భారతీయుడు ఒకే ఒక టైప్ అని. కానీ ఆ సినిమాకి సినిమా చాలా డిఫరెంట్ ఉంటుంది. స్టోరీ ప్రకారం కానీ, ఒక స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఒక విధానం ఉన్నది. అంటే దీని తగ్గట్టు కూడా ఈ డబుల్ యాక్టింగ్ రూల్స్లో కూడా బాగా నటించాడు. అంటే ఇక్కడ సింగిల్ ఇక్కడ చూసిన ఆఫీసర్ రూల్స్, కలెక్టర్ ఆఫీస్ రూల్స్ చేస్తాడు, అది బాగా చేసిండు. మళ్ళీ ఒకటి పొలిటికల్ చేస్తాడు. ఆ పొలిటికల్ యాక్టింగ్ చేస్తున్న మాత్రం చాలా ఏడుపు వస్తుంది. అంటే ఒక సీన్ చేయాలంటే కూడా చాలా కష్టపడ్డారు రామ్ చరణ్ గారు చాలా కష్టపడ్డారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ సినిమా రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. ఆయన చూసినా కూడా ఇట్లా సింపుల్గా ఉంటాడు యాక్టింగ్లో. నిజంగా చెప్పాలి, యాడ్సాప్ చెప్పాలి. ఇక్కడ మెయిన్ చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు మన ఏఆర్ రెహమాన్ లేకున్నా కూడా ఏఆర్ రెహమాన్ ఉన్నట్టే మ్యూజిక్ ఇచ్చిండు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ. సార్ నిజంగా చాలా బాగా కొట్టేశారు మ్యూజిక్ మీరు. ఇక్కడ వచ్చిన డైరెక్టర్ గారు శంకర్ గారు ఈ సినిమా ఎన్నో నుంచి తీసిరు, కానీ లేటెస్ట్గా వచ్చిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇది ఒక మెసేజ్ సినిమా, ఒక లవ్ స్టోరీ కాదు, ఇది ఒక యాక్షన్ మూవీ కాదు. మన సమాజ సేవ కోసం మనం ఎలా కాపాడుకోవాలి ప్రభుత్వం అన్నట్టే సినిమా తీసిరు, అంతేగాని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ చెప్పాలంటే ఫస్ట్ రామ్ చరణ్ క్యారెక్టర్ బాగుంది. సెకండ్ ఆయన చేసిన బాగా మెయిన్ పిల్లర్ వచ్చి ఎస్ఎస్ సూర్య గారు బ్యాలెన్స్ చేసిన సినిమా మొత్తం ఆయన్నే యాక్టింగ్ ప్రకారం గుంజుకొచ్చిండు. సునీల్ గారు యాక్టింగ్ బాగుంది, బ్రహ్మాండ వచ్చిపోతారు. ప్రతి ఒక్కరు యాక్టర్స్ చాలా బాగా చేసారు, ఎక్కడ బోరింగ్ లేదు. ఈ సంక్రాంతికి ఫస్ట్ ధమాకా సినిమా అంటే గేమ్ చేంజర్ సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్, సూపర్ 5కి 5 ఇస్తా. ఎందుకంటే సినిమా ఇది అంత బాగుంది, సమాజ సేవ కాబట్టి నేను 5కి 5 ఇస్తా. బ్లాక్ బస్టర్. సినిమాలో సీన్స్ చాలా బాగున్నాయి. స్టార్టింగ్లో హెలికాప్టర్ సీన్ చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ అయితే సూపర్, వేరే లెవెల్ అసలు. కియారా అద్వానీ చాలా బాగా చేసింది. నాకు అన్ని నచ్చాయి. ఫార్మర్, కలెక్టర్, ఐపీఎస్, ఐఏఎస్ అన్ని చాలా బాగుంది. ఐ గివ్ ఇట్ 10 out of 10. డాన్స్ స్టెప్స్ అయితే చాలా బాగున్నాయి. రామ్ చరణ్ చాలా మంచిగా చేశారు. థ్యాంక్ యూ. గేమ్ చేంజర్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ అండి. చరణ్ సార్ అద్భుతంగా యాక్ట్ చేశారు. శంకర్ గారి డైరెక్షన్, మేకింగ్, దిల్ రాజు గారి నిర్మాణ విలువలు, తమన్ మ్యూజిక్ హైలైట్గా ఉన్నాయి. ఫైట్లు అనుభవమణి ఎవరమణి గారు చాలా బాగా తీశారండి. ఫైట్స్, ఇంట్రక్షన్స్, ఫైట్ ఎరగదీసేశాడు. జరగని సాంగ్ చాలా బాగా నచ్చిందండి నాకు. అలాగే ఓల్డ్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి జాతీయ అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయండి, ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. అసలు బాబుకి చరణ్ సార్కి జాతీయ అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. చాలా బాగా చేశారు. యాక్షన్ కానీ, సీన్స్ కానీ, ఫైట్స్ కానీ ఎరకొట్టేశారు. క్యారెక్టర్ అద్భుతంగా పండిందండి. ఎక్సలెంట్ సినిమా. సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అండి. నాకు మంచి మెసేజ్ నచ్చిందండి. పొలిటికల్గా మారాలి, పొలిటికల్గా మంచిగా మారాలి. పొలిటీషియన్స్ ఇద్దరు మారాలండి. 25 రామ్ చరణ్ ఫిలిం చాలా బాగా నచ్చిందండి. 10.10 అందరు కూడా చూడొచ్చు, చాలా మంచిగా ఉంది ఫిలిం. ఇప్పుడు బిఫోర్ ఫిలిమ్స్ వచ్చేవన్నీ ఒకటి చెప్తున్నారు, ఒకటి థియేటర్ వెళ్ళినాక ఒకటి అనిపిస్తుంది. కానీ ఇక్కడ మొత్తం 2 ఫిలిమ్స్ మొత్తం 2 సూపర్గా ఉన్నాయండి. అదే లేదు కానీ రామ్ చరణ్ది ఫిలిం, ప్రభుత్వం అంతా చాలా బాగా నచ్చింది. 2 పార్ట్స్ నచ్చాయి. 2 పార్ట్స్, క్లైమేట్, హాఫ్, ఇతన్ని రామ్ చరణ్ని సీఎం చేయడం అన్నీ నచ్చినాయి. మీకు పబ్లిక్ అవేర్నెస్ కూడా ఉంది. ఎలక్షన్ పబ్లిక్ అవేర్నెస్ కూడా ఎట్లా ఓటేయాలి, ఎట్లా అది వాళ్ళు చేస్తారు, ఎట్లా ధ్వంసం చేస్తారు, ఎట్లా అది చాలా బాగుంది. అండ్ 2-3 హిట్ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఫిలిం అట్లా.